రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ చేరికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్క నియోజకవర్గంలో మాత్రము కాంగ్రెస్ పార్టీ అదే స్టాండ్ మీద గతంలో ఎవరితోడైతే మేము ఫైట్ చేసినామో మా నేతలు మా కార్యకర్తలు ఎలా అయితే హింసపడ్డారు, ఎవరితో హింసపడ్డారు, ఎవరి వల్ల మేము ఇబ్బందులు పడ్డాం, 10 ఏళ్ళ అధికారం దూరం ఉన్నావో కూడా అని అనుకున్న తరుణంలో ఆ నియోజకవర్గంలో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే లేదు అని కరాఖండిగా చెప్పినటువంటి నేత అదే మాట మీద ఉండి ఎవరినైతే చేర్చుకోవడం లేదు. ఎన్ని ఫైరోలు చేసినా ఎవరితో చేసినా తలుపులు పెట్టే వస్తున్నాడు, తాళం వేసి పెట్టాడు. ఆ నియోజకవర్గమే వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం. ఆ నాయకుడే దొంతి మాధవరెడ్డి. ఇప్పుడు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన అవకాశం ఇచ్చిన వాళ్ళు ఆకాశం వరకు కూడా ఎత్తే అవకాశం ఉంటుంది. తాను వద్దనుకుంటే వాళ్ళను ఎవరు చెప్పినా కూడా దగ్గర రానిచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కేవలం పార్టీ శ్రేయస్ కోసము వారిని నమ్ముకున్న కార్యకర్తలు నాయకుల కోసం మాత్రమే ఈరోజు కరాఖండిగా మొండిగా వ్యవహరిస్తున్నారని మాత్రము ప్రజల్లో ఒక మంచి ఆలోచన ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నర్సంపేట నియోజకవర్గంలో అనేక అవినీతి అక్రమాలు భూ కబ్జాలు పాల్పడిన నేతలు గతంలో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే చాలా వరకు కూడా. వాళ్ళు ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాగానే ఇటు నుంచి అందరూ మొత్తం జంప్ అయిపోయాడు. ఆ జంప్ అయిపోయిన క్రమంలో మరి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉంది, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడతా అన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తా అంటే కూడా దొంతి మాధవరెడ్డి ఎవరిని రానియలేదు. ఎందుకు రానియలేదు అంటే 10 ఏళ్ళు నాతోటి కష్టపడ్డరు, కలో గంజో ఏదో ఉన్నది వేసుకొని నాతోటి ఉన్నారు, తిన్నారు, చేసి నా కోసం కష్టపడ్డ వ్యక్తులు. కాబట్టి ప్రజల్లోకి నేను వెళ్తా, ప్రజల్లో నేను నా పరీక్షలోని విజయం సాధిస్తాను అని ప్రజల మధ్య పోయి తెలుసుకుంటా అని చెప్పి మొండి ఘటంగా ప్రజల మధ్యకు వెళ్ళి ఎవరి సహకరణకు అవసరం, ప్రజల ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే నేను ఓటు అడుగుతా అని చెప్పి వాళ్ళ మధ్యలోకి పోయినటువంటి వ్యక్తి దొంతి మాధవరెడ్డి. ఆ మధ్యలోకి పోయిండు, వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాడు, విజయవంతంగా నర్సంపేట ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇక నర్సంపేట ఎమ్మెల్యే గెలుపొందడం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం చాలా 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 చారిత్రక ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నా పైన రాష్ట్రంలో అధికారం అనేది మరొకటి ఉంటుంది. సో అటువంటి తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచినటువంటి దొంతి మాధవరెడ్డి పైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం, తర్వాత సీనియర్ కాంగ్రెస్ నేతగా మరి అందరితో పరిచయాలు ఉండడం నర్సంపేట కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు చాలామంది ఏం చేస్తున్నారంటే ఎన్నికల ముందు వస్తానో రానియలేదు, ఎన్నికలు అయిపోయినాక కూడా ఇప్పుడు చాలా వరకు కూడా చాలామంది మేము వస్తామంటే కూడా ఆయన రానియని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నా కోసం కష్టపడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, రేపు స్థానిక సంస్థల్లో కావచ్చు, జరగబోయే దాంట్లో ఏ ఎన్నికల్లో సంబంధించి కానీ నామినేటర్లో కావచ్చు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ రేపు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు గతంలో నాయకంజిపోయిన వాళ్ళే, కానీ ఈరోజు మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ వీళ్ళ మీద పెత్తనం చెలాయిస్తారనే ఆలోచనతో కార్యకర్తలకు నాయకులకు ఇబ్బంది కాకుండా నిర్ణయాలు తీసుకోవడంలో ఒకే ఒక్కడుగా చాలా మొండిగా, అంటే ప్రజల సంక్షేమం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఈ నిర్ణయం ఉండే విధంగా దొంతి మాధవరెడ్డి వివరించడం పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఒకరా ఉంటే నర్సంపేటలో మాత్రం ప్రజల సంక్షేమం కోసం, తాను నమ్ముకున్న కార్యకర్తల కోసం, నాయకుల కోసం మాత్రం మంచి నిర్ణయాలు తీసుకుంటూ మాధవరెడ్డి ముందు పోతున్నారని మాత్రం ఇటు నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.